ఈ రోజు ఈ వీడియోలో లైఫ్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, మార్స్ లో లైఫ్ ఉందో లేదో తెలుసుకోవటానికని కొంతమంది సైంటిస్టులు కలిసి ఒక అన్మాన్ స్పేస్ ప్రోబ్ ని మార్స్ కి పంపించి దాని ద్వారా మార్స్ లో మట్టి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఆ శాంపిల్స్ ని తిరిగి ఎర్త్ ఆర్బిట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తీసుకొస్తారు. అక్కడ ల్యాబ్ లో ఆ శాంపిల్స్ ని టెస్ట్ చేయగా దాంట్లో ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజం బయటపడుతుంది. బ్యాక్టీరియా టైప్ లో ఏదో ఒకటి, బ్యాక్టీరియానో బొక్టీరియానో. మార్స్ లో లైఫ్ కనిపెట్టాం, మన ప్లానెట్ లో కాకుండా ఇంకో ప్లానెట్ లో కూడా లైఫ్ ఉందని డిస్కవర్ చేశాం అని సైంటిస్టులు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం మల్టీ సెల్యులర్ ఆర్గానిజం గా మారటానికి ఎక్కువ టైం పట్టదు. అది ఊహ కందని రేంజ్ లో ఎవాల్వ్ అవుతుంది. తర్వాత అది ల్యాబ్ నుంచి ఎస్కేప్ అయ్యి స్పేస్ స్టేషన్ లో ఉన్న సైంటిస్టులందరినీ ఒక్కొక్కరిగా చంపడం మొదలెడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? ఆ స్పేస్ స్టేషన్ లో ఎవరైనా బతికి బయటపడ్డారా? దాన్ని ఆపగలిగారా? ముఖ్యంగా దాన్ని భూమికి రాకుండా అడ్డుకోగలిగారా? ఇంతకీ అది మనుషుల్ని ఎందుకు చంపుతుంది, దాని వెనకున్న రీజన్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా చాలా బ్రూటల్ గా, అట్ ద సేమ్ టైం చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. రెగ్యులర్ హారర్ మూవీస్ లాగా సినిమాలో సైడ్ క్యారెక్టర్లన్నీ చచ్చిపోయి చివరికి మెయిన్ క్యారెక్టర్లు హీరోలు మాత్రమే మిగిలే టైప్ సినిమా కాదు ఇది. సినిమాలో ఎవరు ఎప్పుడు ఎంత దారుణంగా చేస్తారో మనం ఊహించలేం. దీనికి తోడు జేక్ జిలన్ హాల్, రైన్ రెనాల్డ్స్, రెబకా ఫర్గసన్, హీరో కెసనాడా లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉండటంతో షాక్ వాల్యూ బాగా వర్కౌట్ అయింది. కొన్ని డెత్స్ అస్సలు ఊహించం. హీరో అనుకున్నాడు అరగంటకే చేస్తాడు, సైడ్ క్యారెక్టర్ అనుకున్నాడు లాస్ట్ దాకా ఉంటాడు. అసలు ఈ సినిమా మనల్ని కంఫర్ట్ జోన్ లోకే తీసుకెళ్లదు విత్ ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ డెత్స్. ఇక సినిమా క్లైమాక్స్ కూడా అంతే అన్ఎక్స్పెక్టెడ్ గా షాకింగ్ గా ఉంటది. సినిమాలో కొంచెం లేజీ రైటింగ్ ఉంది. కొన్ని క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ చాలా స్టూపిడ్ గా ఉంటాయి. అంత పెద్ద సైంటిస్టులు అయ్యండి కూడా ఈడియట్స్ లాగా పనికిమాల పనులు చేస్తారు. ఇవన్నీ చూస్తే ప్లాట్ కి కన్వీనియంట్ గా రాసుకున్నారనిపించిందే తప్పితే బలమైన రైటింగ్ అనిపించదు. ఇది పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా సినిమాలో పర్ఫార్మెన్సెస్, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాం, కొన్ని హారర్ సీన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అవటం, అలాగే లైఫ్ గురించి కొన్ని అర్థవంతమైన సంభాషణలు ఉండటంతో ఓవరాల్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ సినిమా. సో మీకు ఏదైనా ఓ క్లాస్ట్రోఫోబిక్ సెట్టింగ్ లో ఉండే హారర్ మూవీ చూడాలనిపిస్తే ఈ సినిమా ట్రై చేయండి. ప్రస్తుతానికి ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.